జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటలు చెప్పడంలోనే చాలా వరకు పేలిపోయాడు. అల్టిమేట్గా మాటలు మామూలుగా మాట్లాడలేదు. ఓ సందర్భంలో ప్రజానికం, జనసేనకు సంబంధించిన ప్రజలు, జనసేన పార్టీని నమ్మేవాళ్ళు చాలామంది సీఎం 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 అని సభల్లో అరవడం, ఎస్ ఇప్పుడు నేను సీఎంకు రెడీ అయ్యాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. కానీ కట్ చేస్తే ఏం జరిగింది? అసలు నువ్వు చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆ జైలుకు పోయి నువ్వు పొత్తులు ప్రకటించడంతోనే ఒక పెద్ద బాంబు పేల్చినట్టు అయింది అందరికీ. అది అయిపోయిన తర్వాత సరే, పేల్చిన బాంబుకి ఏమైనా విలువ ఉందా? అంత కష్ట సమయంలో నువ్వు పోయి చంద్రబాబు పక్కన చేరి పొత్తులో ప్రకటించినప్పటికీ కూడా నీపైన ఏమైనా జాలుందా టీడీపీకి, చంద్రబాబు గారికి అంటే ఏది లేదు. మొదట 24 మంది అభ్యర్థులను జనసేన కేటాయించారు. సో అందులో ఒక 3-2 పార్లమెంట్కు, తర్వాత మిగతా వాళ్ళు అసెంబ్లీకి అన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు అప్పుడు చెప్పలేదు. మిగతా 24 మంది ఎవరయ్యా అంటే ఒక కాగితం, తెల్ల కాగితం మీద రాసి పక్కకి ఉన్న నాదెండ్ల మనోహర్ అప్పటికప్పుడు ప్రెస్ మీట్లోనే రాసి, అక్కడ మాట్లాడుతుంటేనే ఇక్కడ రాసి అప్పటికప్పుడు కాగితం చూపించి సప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోయినాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కట్ చేస్తే ఇప్పుడు బీజేపీ పొత్తులోకి ఎప్పుడైతే వచ్చిందో, బీజేపీని ఎప్పుడైతే పొత్తులోకి లాగడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారో, ఢిల్లీ పడిగాపులు గాసో కాళ్ళు ముక్కో బీజేపీ పెద్దలను రంగంలోకి దించారు. ఇక్కడ వీళ్ళు వచ్చాక ఉన్న సీట్లు కూడా పోయినాయి. 24 పవన్కి ఇచ్చిన 24 సంఖ్యలో ఆ 24 అభ్యర్థులను కూడా కొంచెం తీసేసి, ఓ 3 తీసేసి 21 ఇచ్చేశారు. ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఏమో 150 అభ్యర్థులు ఉన్నారు, మరి అందులోకే ఇవ్వచ్చు కదా ఒక ఇద్దరిని. అట్లా కాదు, అట్లా ఈ పవన్ కళ్యాణ్ నుంచే ఇవ్వాలి. ఎంత పావుగా వాడుకోవాలంటే అంత పావుగా వాడుకోవాలన్న ఉద్దేశంతో పవన్ను పాగలు చేస్తూ టీడీపీ ఆడిన మంచి ఆటలో పవన్ నిజంగా బలిపశు కాక తప్పదు అన్నట్టుగానే అయిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు ఎన్నికలకు దూరం పవన్ కళ్యాణ్. ఎస్, ఎన్నికలకు దూరం ఏంది అనుకోకండి. నేను సీఎం అన్నాడు, సీఎం అభ్యర్థిగా ఇక రెడీ అన్నాడు, జగన్కు యుద్ధమే అన్నాడు, నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అన్నాడు. ఏం మాటలయ్యా ఇవన్నీ? మాటలకు దగ్గర పని ఒక్కటైనా ఉందా? వెనక తిరిగితే ఏమీ లేదు. ఎంపీ, కాకినాడ ఎంపీ నుంచి ఇక పార్లమెంట్కి వెళ్ళినట్ట డైరెక్ట్ పవన్. ఈ అసెంబ్లీకి కాదు, ఇప్పుడు శాసనసభకు కాదు, డైరెక్ట్ ఢిల్లీ పార్లమెంట్. జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీకి బరిలోకి దిగుతాడట. ఇంకా ఎన్నికలకి ఎందుకు, ఇంకా అన్నీ కూడా చంద్రబాబు జీకి ఇచ్చేసి నేను కేవలం ఒక పిచ్చిన క్యాంపెయినర్ని, స్టార్ క్యాంపెయినర్ని అన్నట్టుగా చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ని అనేది టైటిల్ ఇచ్చుకొని నార్మల్గా చంద్రబాబు పక్కన ఉంటే సరిపోతుంది. ఆ సీట్లు, ఆ పార్టీ నాశనం అంతా కొట్టేసుకుని, ఆ పార్టీ లేదు ఏం లేదు విలీనం చేసేస్తున్నాను అని చెప్పి ఆ టీడీపీలోకి విలీనం చేసి సైలెంట్గా ఉంటే ఇంకా బాగుండేదేమో బహుశా. ఎందుకు అడకతిన వేషం? ఇది అడకతిన వేషమే కదా. ఒక పార్టీ అన్నప్పుడు దానికి ఒక వాల్యూస్ ఉంటాయి, ఒక రూల్స్ ఉంటాయి. ఒక కంపెనీకి ఏ రూల్స్ ఉంటాయో ఒక పార్టీకి, అదిలో ప్రజలు జనసేన అని చాలా పెద్దగా ఊహించుకున్నారు పాపం జన సైనికులు. మావాడు సీఎం అయిపోతాడు ఖచ్చితంగా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అన్నట్టు అయిపోయింది. కట్ చేస్తే సీఎం కాదు, మరో 20-30 ఏళ్ళు అయినా నేను అసలు సీఎం అభ్యర్థినే కాదన్నట్టుగా చంద్రబాబు ఇచ్చిన ముష్టి 21 పట్టుకొని ఇప్పుడు 24కి ఏమో చాలా బ్రహ్మాండమైన లెక్కలు చెప్పాడు కదా మరి పవన్ కళ్యాణ్. మరి 21కి ఏమి చెప్తాడు? ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు 21 అని చెప్తాడా? అందుకే 21 తీసుకున్నానని చెప్తాడా? ఇంకేం చెప్తాడు? వినాయకుడికి పూజ చేసే ఆకులు 21 ఆకులు రకాలు ఉంటాయని చెప్తాడా? లేదంటే నేను దాదాపుగా ఒక పెళ్ళికి 7 అడుగులు నడుస్తాం కాబట్టి 3 పెళ్ళిళ్ళు 7 అన్ని కలిపితే 21 అంటావా? ఏమంటావయ్యా? దారుణమైన కామెడియన్గా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిలుస్తాడు. ఇది చరిత్ర చెప్తున్న మాట కాదు, ఇది రేపటి భవిష్యత్తుకు ఇది ఒక పునాది. పవన్ లాంటి వ్యక్తులు పునాది. రాజకీయ నాయకులు ఏ మాదిరి ఉండకూడదు అంటే, ఇదిగో నేనున్నాను నా మాదిరి ఉండకండి అనే తట్టుగా నిలబడుతున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ఇక దూరం అన్నది ఇందుకే. అసెంబ్లీకి ఆయన ఇలాగో పోటీ చేయడం లేదు, డైరెక్ట్ పార్లమెంట్ అంటున్నాడు. ఎందుకంటే అసెంబ్లీలో గెలిచేది లేదు, పీకేది లేదు కాబట్టి ఇక పార్లమెంటుకు పోయి పీకేదా అని అనుకుంటున్నాను. అసలు బహుశా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి ఉండదు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈసారి కూడా చూద్దాం ఎంత దారుణంగా. ఇక్కడ అల్టిమేట్గా చంద్రబాబు రహస్య ప్లాన్ ఏంటంటే పవన్ను ఓడించడమే. అంటే పవన్ ఎక్కడ గెలిస్తే మళ్ళీ లబ్ధి పొందుతాడు, మళ్ళీ ఇంకా క్రేజ్ పెరుగుతుంది. పవన్ ఈసారి కూడా ఓడిపోయింది అనుకో, అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం పవన్ ఇప్పటికి కూడా గెలవు, ఇంకెప్పటికి గెలవు అన్నట్టు ఒక ప్రజల్లో పవన్ క్లోజ్ చాప్టర్ చేసేసి అల్టిమేట్గా లోకేష్ను బూస్టింగ్ చేసే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ఆలోచనలో భాగంగానే
ఎక్కడైతే ఓడిపోతాడో అక్కడ పవన్ నిలబెట్టి పవన్ ఐడియాలు పవన్ మెంటాలిటీని పక్కన పెట్టి అసలు నువ్వు నీకేం తెలుసా బాబు ఆగు నేను చెప్పింది విను అంటే సరే సార్ వింటాను సార్ మీరు ఏం చెప్తారు సార్ మీరు 40 ఏళ్ళ ఇండస్ట్రీ సార్ మీరు పెద్దవాళ్ళు సార్ అని పవన్ వంగడం దండాలు పెట్టడం తద్వారా రాజకీయాల్లో మొత్తం ఈ మాదిరిగా సాగుతుండడం క్లియర్గా అర్థమవుతుంది. తద్వారా కూడా రాబోయే రోజుల్లో ఫలితాలు కూడా ఆ మాదిరిగానే ఉంటాయి. ఖచ్చితంగా పవన్ ఎంపీగా ఓడిపోతాడు. ఒకవేళ ఎక్కడ పోటీ చేసినా కాకినాడ అని అంటున్నారు, బహుశా ఇక్కడే చేసినా లేదు ఎన్నికల్లో అసెంబ్లీలోకి వచ్చినా కూడా అక్కడ ఓడిపోతాం. 21 కాస్త ఇంకేమైనా తగ్గి అటు ఇటుగా ఒక 8 5 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఏమి లేకపోతే ఈసారి సైలెంట్గా ఉంటాను జపం చేసుకుంటూ అన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఇది జన సైనికులారా మీ భవిష్యత్ గ్యారంటీ లేదు. ఖచ్చితంగా మీరు వేరే తోవ చూసుకోవాల్సిందే.